అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో కీలక సంస్థలైనటువంటి మైక్రోసాఫ్ట్ లాంటి ఉత్తమ పారిశ్రామిక కంపెనీ దిగ్గజాలతో చర్చలు నిర్వహించిన అనంతరం దాదాపుగా 4 రోజుల పర్యటన అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే చేరుకున్న వెనువెంటనే మరలా ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, దాదాపుగా 7-10 వయసులో ఇదంతా కూడా ఎలా ఆయనకి సాధ్యమవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు వయసు 74 సంవత్సరాలు, కానీ ఇప్పటికే ఆలోచనల్లో ఆయనకి ఎవరూ పోటీ రాలేరని చెప్పేసి కొంతమంది పార్టీ నాయకులు కేడర్ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటుంది. దానికి అనేక సాక్షులు ఇప్పటివరకు మనం చూసాం. అదేంటంటే ఎన్నికల ప్రచారం సమయంలో భాగంగా ఆయన మిట్ట మధ్యాహ్నం దాదాపు గంటల కొద్దీ ఎండలో నుంచోవడం కావచ్చు, దానితో పాటుగా గంటల కొద్దీ అనర్గళంగా ప్రసంగించడం కావచ్చు, ఇలా ఎన్నో ఉదాహరణలు చూసాం. తాజాగా చూసుకుంటే దావోస్లో ఆయన చుట్టూ ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా స్వెటర్లు ధరించి ఆయన ధరించలేదు. ఆ ఫోటో చాలా వైరల్ అయిపోయింది. అన్నిటికీ మించి నిన్న అర్ధరాత్రి 1:30కి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకొని మరలా తిరిగి ఉదయం 6 గంటల నుంచే భేటీలు మొదలెట్టుకున్నారు. ఆయన ఇంత వయసులో ఇంత దూర ప్రయాణాలు చేసి ఎలా సాధ్యం అవుతుంది? దీని గురించి మీరేమంటారు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేం ఫస్ట్ టైం కాదు దావోస్కి వెళ్ళటం. సో గతంలో కూడా వెళ్ళి ఉన్నారు. 95 నుంచి ఆయన వెళ్తానే ఉన్నారు. బిల్ గేట్స్ గారిని కలవటం ఇప్పుడు కలిశారు. అంటే గతంలో కూడా హైదరాబాద్ డెవలపింగ్కి ఆయన ఇక్కడికి రప్పించారు. అంటే ఇప్పుడు నిజంగా ఒక సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే ఏపీలో కూడా బిల్ గేట్స్ గారు అక్కడ కూడా ఆయన మార్క్ అనేది అక్కడ కూడా వస్తుంది అన్నప్పుడైతే నిజంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అమరావతి కూడా తొందరలో అంత డెవలప్ అవుతుంది అనేది అయితే ఒక ఆశ అనేది ప్రజల్లోకి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎందుకంటే 95 ఆ టైం నుంచి బాబు గారు వెళ్తూ అమెరికాకి కూడా వెళ్ళి బిల్ గేట్స్ గారిని ఒప్పించి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు. ఆయన ఇచ్చిన టైం తక్కువ. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు తెలిసి వచ్చింది ఇలా ఎంత పడుతుంది, ఎంత టాలెంట్ ఉందని బిల్ గేట్స్ గారికి. అప్పుడు తర్వాత ఆయన ఇంకా టైం ఎక్కువ ఇవ్వటం, కన్విన్స్ అవ్వటం, హైదరాబాద్కి రావటం, ఒప్పించటం, దానికోసం ప్రత్యేక విమానాలు రావాలి అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనేది ఒకటి ఉండాలనేదే కానివ్వండి. ఇలా హైదరాబాద్ డెవలపింగ్కి ఆ రోజున బిల్ గేట్స్ గారు ఒక ప్రధాన సూత్రధారి అయ్యారు. సో దానికి బాబు గారు ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురావటం బాధ్యత బాబు గారు వంతైంది. ఇప్పుడు అదేలాగా అమరావతికి కూడా సరే ఖచ్చితంగా ఒక చోట ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయటంలో బాబు గారు సక్సెస్ అయ్యారు. కాబట్టి బిల్ గేట్స్ గారిని ఈ టైంలో ఇప్పుడు అమరావతి కోసం అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాబు గారి ఆయన స్టామినా ఏంటనేది తెలుసు. హైదరాబాద్ చూస్తున్నారు. ఆయన అప్పట్లోనే అంత చేసిన ఆయన ఇప్పుడు కూడా ఇంకా చేయగలరు అనే ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే గతం చూశారు కాబట్టి. సో అది రావటం ఒక సంతోషం. అయితే బాబు గారు మీరు అన్నట్టు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, అక్కడికి వెళ్ళటానికే చలి తట్టుకోలేము అని అప్పుడు ఐటీ మినిస్టర్ అన్నాడు, అమర్నాథ్ గారు అన్నారు కదా. తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలా ఉంది? బాబు గారు అసలు ఆ వయసుకి 70+ ఆ వయసులో ఆయన నార్మల్ ఎప్పుడు ఇక్కడ ఇండియాలో ఉంటే ఏ షర్ట్లు వేసుకునే వాళ్ళు అదే వేసుకుంటున్నారు. సో ఆయన ప్రత్యేకంగా దానికోసం బట్టలు కూడా ఏమీ ఆయన ప్రిఫర్ చేయట్లా. ఆయన మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్ పర్సన్ నారా చంద్రబాబు నాయుడు గారు. సో మనం చూసాం. అంటే ఆయనకన్నా చాలా చిన్నవాళ్ళు వీళ్ళందరూ, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా చిన్నవాళ్ళే కదా. అయినా వాళ్ళు ఇది తట్టుకోలేకపోతున్నారు అని అంటే సరే అది కూడా. దాని తర్వాత ఆయన దావోస్ నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా చూస్తే రాత్రి 1:30కి రావటం, ఆ తర్వాత నుంచి పొద్దున 7 గంటల నుంచి ఆయన మళ్ళీ అపాయింట్మెంట్స్ మళ్ళీ రెగ్యులర్ అయిపోయటం. ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి టైం చేంజ్ ఒకటి ఉంటుంది, అడ్జస్ట్ అవటానికి భేటీలు జరిగాయి. అది కూడా మన టైమింగ్ వేరు, వాళ్ళ టైమింగ్స్ వేరు, కొంచెం టైమింగ్ గంటల తేడా ఉంటుంది, వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. జెట్లాగ్ కొంచెం అనిపిస్తుంది కదా, అది ఉంటుంది. అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా మళ్ళీ పొద్దున 7ంటికి మళ్ళీ అపాయింట్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయంటే ఆయన ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే
ఎందుకంటే ఆయన బాధ అంతా ఏంటంటే ఒక్క గంట వేస్ట్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనక్కి పడిపోతుంది అనే ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లాగో బడ్జెట్ వస్తుంది, అందుకని నిర్మలా సీతారామన్ గారితో భేటీ అయ్యి సో ఏపీకి కావాల్సిన నిధులు ఏమిటో అడగటానికే కానివ్వండి, ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది కదా. సో టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, ఢిల్లీలో దిగి ఆ పని చూసుకోవాలనేది. ఇంకా కొంతమంది నాయకుల్ని కలవటమే కానివ్వండి, మన మాజీ రాష్ట్రపతిని కూడా కలవటం కానివ్వండి, రామ్నాథ్ కోవింద్ గారిని, వీళ్ళందరినీ కలిసి రావటానికి ఆయన అక్కడ దిగటం, వాళ్ళతో కలవటానికి కూడా, అది కూడా అక్కడ పని కూడా ఉంది కదా. ఎందుకంటే ఏపీ అభివృద్ధికి ఫస్ట్ మనకు సెంట్రల్ సపోర్ట్ కంపల్సరీ అవసరం. సో అక్కడ నుంచి నిధులు రాబట్టుకోవటమే కానివ్వండి, వీటన్నిటి కోసం ఆయన అక్కడ ఆగటం జరిగింది. ఆయన మనం చూసాం గతంలో దగ్గర 44-43 వరకు ఎండ మనం చూసాం ఎలక్షన్స్ అప్పుడు. ఏప్రిల్ ఆ టైంలో, ఏప్రిల్ సమ్మర్ సీజను, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండిపోయాడు. అంటే పొద్దున ఒక మీటింగు, సాయంత్రం ఒక మీటింగు. బాబు గారు అలా కాదు కదా, పొద్దున ఒక చోట అటెండ్ అయ్యేవాడేమో. అంటే ఒకే రోజులో 4 మీటింగ్లు పెట్టిన రికార్డు కూడా ఈయనే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను అనుకుంటా ఈవినింగ్ ఒక్కటే మీటింగ్ పెట్టేవాడు అనుకుంటా, పొద్దున కూడా లేదనుకుంటా. ఏసీ బస్సులో చేతులతో చల్లబడ్డాక రాత్రిపూట మంచి వాతావరణంలో చేసుకున్నాడు. ఆయన బస్సులోనే సేద తీరటమే సరిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు, బస్ స్టాప్ మీద ఎక్కి ఆయన స్పీచ్ అంటూ వన్స్ స్టార్ట్ చేస్తే మినిమం గంట వరకైనా ఉంటుంది. అంత స్పీచ్ కూడా ఎండలో నిలబడి ఆయన స్పీచ్ ఇవ్వటమే కానివ్వండి, రోజుకి 4 మీటింగ్లు ఇవ్వటమే కానీ 4-5 వేరు ప్రాంతాల్లో. ఇంకోటి ఒక ఫోటో కూడా వైరల్ అయిందండి, పూర్తిగా షర్ట్ మొత్తం కూడా తడిచిపోయింది, చెమటతో తడిచిపోయింది. ఇంకా అదే అసలు మిరేకల్ లాగా అనిపిస్తుంది. ఆయన అంతా 45 డిగ్రీల వరకు కూడా ఎండున్నా ఏమున్నా ఉండగలుగుతున్నారు. హార్ట్ ఆ రెండు ఇది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే నిజంగా ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇప్పుడు జనరల్గా 40+ ఉన్న వాళ్ళే నీరసపడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు 70+ కూడా ఇంత టైం పని చేయగలుగుతున్నారు. ఏంటి పొద్దున 7 నుంచి ఆయన స్టార్ట్ అయిపోతుంది కదా డే, 7 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అపాయింట్మెంట్సే కానివ్వండి, మాట్లాడటమే కానివ్వండి, అధికారులతో మాట్లాడటం, ఇంకా పడుకునేది 12 తర్వాత. ఒక్కొక్క రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడైనా బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఆ టైం ఆయన ఇంటికి వచ్చేటప్పటికైనా 12 అయిపోతుంది. కరెక్ట్గా నేను అనుకుంటా మేబీ 4 గంటలు ఏమైనా రెస్ట్ టైం ఉంటుందేమో. సో అంతకుమించి కూడా ఉండేటట్లు లేదు. సరే, మరి ఇట్లా విదేశాలు వెళ్ళినప్పుడు ఏ టైంకి ల్యాండ్ అవుతారో తెలియదు. అలా ఉన్నప్పుడు ఇంకా 2-3 గంటలే ఉంటారేమో, 2 అవర్స్ 3 అవర్స్. సో అంత కష్టపడుతున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితమే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత తొందరగా, అంటే వచ్చిన 5 నెలలకే కూడా మనం చూసాం ఏ రకంగా అభివృద్ధి అనేది జరుగుతుందనేది. ఆ కంపెనీస్ రావడానికే కానివ్వండి, ఆయన ఏదైతే పథకాలన్నీ చెప్పారో అవన్నీ కూడా ప్రాసెస్లో చేస్తూ వస్తున్నారు కదా. వీటికన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి మనకు స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ. చాలా చక్కగా చెప్పారు మేడం. నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వృధా అయిపోకుండా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.